ఒకవేళ అప్పుడు గనుక వర్గీకరణ అమలు కాకపోతే మీరిప్పుడు ఉద్యోగం ఉండకపోవచ్చు అనేటువంటి ఆ యొక్క ఆవేదన కూడా చెప్తా ఉన్నారా? ఖచ్చితంగా. నాతో పాటు ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే పోటీలో ఉంటారో ఆ పోటీలో ఉన్నటువంటి వాళ్ళ సందర్భంలో వెనక్కి నెట్టే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిమంది నేను ఇదే విషయాన్ని ఇంకొక ఛానల్లో సిగ్నేచర్ సంథింగ్ ఛానల్ చెప్పినప్పుడు కింద కామెంట్స్ చాలా మంది పెట్టారు. కొన్ని వందల కామెంట్స్ చూశాను, ఏం చెప్తున్నా చూద్దామని. ఏం పెట్టారంటే, సార్ మీరు వర్గీకరణ అయినా కాకపోయినా మీకు ఉద్యోగం వచ్చేటటువంటి ప్రతిభ ఉంది అనే మాట చాలామంది కామెంట్స్ పెట్టారు. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, సామాజిక న్యాయం జరగటం మూలంగా అన్ని వర్గాలు సమతుల్యంగా ముందుకు వస్తారనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. కనుక 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఇది అమలైంది. 2005లో 4 నవంబర్లో 5వ తారీఖు నాడు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ రోజుల్లో ఏమని కొట్టేసింది? ఆర్టికల్ 341 భారతదేశ రాజ్యాంగంలో ఒకటి ఉంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఎస్సీ కులాలని ఎవరినైనా సరే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటాం కదా, ఒక జాబితాది. ఈ జాబితాలోకి కొత్త కులాన్ని చేర్చాలన్నా ఉన్న కులాన్ని తీసేయాలన్నా పార్లమెంటు సమావేశమై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని కొంత మెజార్టీ తీసుకొని పార్లమెంటే రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అని చెప్తుంది. దేనికోసము? కులాన్ని తీసివేయాలంటే, కులాన్ని చేర్చాలంటే. ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ అని ఉంది అందులో. ఇది 341 ఆర్టికల్ చెప్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారము ఎస్సీ రిజర్వేషన్ 15% ఎస్సీ రిజర్వేషన్ ABCDలుగా విభజించటం న్యాయసమ్మతం కాదు అని ఆనాడు సుప్రీంకోర్టు 5 మంది జడ్జీలు కొట్టేశారు. సరే, అయిపోయింది. దాని మీద MRPS మందకృష్ణన్న వీళ్ళందరూ కోర్టుకెళ్ళారు. పంజాబ్ గవర్నమెంట్ కోర్టుకెళ్ళింది, హర్యానా గవర్నమెంట్ కోర్టుకెళ్ళింది, తమిళనాడు గవర్నమెంట్ కోర్టుకెళ్ళింది. వీళ్ళందరి పిటిషన్స్ కోర్టులో ఉన్నాయి. ఈ పిటిషన్స్ 2005 నుంచి అట్లా సాగుతూ వస్తున్నాయి. మొన్న ఆ పిటిషన్స్ను విచారించినటువంటి కోర్టు 2022లో విచారించి మళ్ళీ 5 మంది జడ్జీలు దీన్ని కొట్టేసింది. 5 మంది జడ్జీలే. మళ్ళీ 5 మంది జడ్జీలు ఏం చేశారంటే, దాన్ని విచారించిన తర్వాత లేదు ఆనాడు జడ్జీలు పొరపాటు పడినరు, ఇది సరైంది కాదు. రాజ్యాంగము 341 ఏం చెప్తుందంటే, కొత్త కులాన్ని చేర్చడం, ఒక కులాన్ని తీసివేయటం చెప్తుంది తప్ప వర్గీకరణ చేయొద్దని 341 చెప్పటం లేదు అని స్పష్టంగా వాళ్ళు చెప్పి ఆనాడు ఇచ్చిన తీర్పును కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఏమన్నారు వీళ్ళు? మొదలు వచ్చిన తీర్పును కొట్టేసింది 5 మందే, వాళ్ళ తీర్పును కొట్టేస్తున్నది మేము 5 మందే. కనుక ఇప్పుడు ఏం కావాలి? మా తీర్పు చెల్లుబాటు కావాలంటే ఇది సంఖ్య పెరగాలని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనానికి దీన్ని రికమెండ్ చేస్తున్నాం, చీఫ్ జస్టిస్ గారికి రికమెండ్ చేస్తున్నాం అన్నారు. ఆ విధంగా రికమెండ్ చేశారు. చీఫ్ జస్టిస్ గారు ఏం చేశారు? 7 మంది సభ్యులతో ఒక బెంచ్ వేశారు. ఆ బెంచ్ దాదాపు సంవత్సరన్నర కాలం దీని మీద సమాచారాన్ని సేకరించి, మన రాష్ట్రంలో బాలగోపాల్ గారు దీని మీద ఎన్నో వ్యాసాలు రాశారు. బాలగోపాల్ గారి వ్యాసాలు, తర్వాత కొన్ని NGOలు చేసిన రిపోర్ట్లు, ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు, వీటన్నిటిని సేకరించి సుప్రీంకోర్టు స్టడీ చేసి ఈ 7 మంది ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం, వీళ్ళు ఏం తీర్పిచ్చారంటే, ఆనాడు ఏ తీర్పు అయితే వర్గీకరణ తీర్పును కొట్టేసిందో సుప్రీంకోర్టు 2004లో, అది తప్పు, దాన్ని మేము కొట్టేస్తున్నాం. రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవడానికి 100% రాష్ట్రాలకి అధికారం ఉంది. 341 ఆర్టికల్కు వర్గీకరణకి ఏమాత్రం సంబంధం లేదు. ఆనాడు జడ్జీలు ఒక రకంగా చెబితే ఏదో మిస్లీడ్కు గురయ్యారని ఒక మాట వాడారు ఆ తీర్పులో. ఆనాడు జడ్జీలు ఏదో మిస్లీడ్కు గురై ఇచ్చారు అని చెప్పి, ఇంకా ఏమాట మాట్లాడినంటే వాళ్ళు కల్పిత గాథ అంటాం మనం, మైథాలజీ అంటే ఇప్పుడు కొన్ని కథలు చెప్తూ ఉంటారు. ఒక మైథాలజీ లాంటి ఒక కల్పిత గాథని తీర్పులో రాసి ఆ తీర్పును అమల్లోకి తీసుకొచ్చారు. దానివల్ల చాలా నష్టం జరిగింది. కనుక మేము చెప్తున్నది 6 మంది ఏకగ్రీవంగా చెప్పింది ఏమిటంటే, 341 ఆర్టికల్కు సంబంధం లేదు. నెంబర్ 1 క్లియర్గా చెప్పారు వాళ్ళు. నెంబర్ 2 రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చు. నెంబర్ 3 ఎట్లా చేసుకోవాలి అది కూడా చెప్పారు. ఎట్లా చేసుకోవాలంటే, ఆ రాష్ట్రంలో ఎస్సీ కులాల జనాభా ఎంత ఉందో గణన చేయాలి, జనగణన చేయాలి. ఈ జనగణన చేసిన తర్వాత వాళ్ళ విద్యా పరిస్థితి ఏంటి, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏమిటి అనేది సమాచారాన్ని సేకరించాలి.
ఈ సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి వర్గీకరణ చేయాలి. ఈ 3 విషయాలు చెప్పింది, ఇంకేం లేవు అందులో. కన్ఫ్యూజన్ పరమైన విషయాలు చాలా క్లారిటీగా సుప్రీంకోర్టు 341 ఆర్టికల్కి సంబంధం లేదు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు, వర్గీకరణ చేయడానికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ నుంచి డాటా సేకరించి డాటాని ఆధారంగా చేయాలి అన్నది. ఒకవేళ డాటా ఆధారంగా చేయకపోతే సుప్రీంకోర్టుకు మళ్ళీ వచ్చే హక్కు ఉంది మీకు ఎవరికైనా అని చాలా క్లియర్గా చెప్పింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.